కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేగులకుంట పంచాయతీలోని బాగాదిపల్లె, చీకటివారిపల్లె, ఆరుగొల్లపల్లి గ్రామాల ప్రజలు టీడీపీలోకి దాదాపు 150 కుటుంబాలు మైదుకూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో వలస వచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా గ్రామాలకు ఒరిగిందేమీ లేదని, కనీసం పాఠశాల విద్యార్థులకు బస్ సౌకర్యం కానీ, రహదారి సౌకర్యం కానీ, ప్రమాదం జరిగితే అంబులెన్స్ కూడా వచ్చేదానికి రహదారి లేక ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్న వైసీపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని, అందువల్ల టీడీపీలోకి వలసలుగా ఈ 3 గ్రామాల ప్రజలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, సీఎం సురేష్ నాయుడు, మాలపాటి సుబ్బారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు నా సొంత మండలం రేకలగుంట పంచాయతీలో భోగాదిపల్లె, చీకటివారిపల్లె, గొల్లపల్లె, అదే రకంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు మన పెద్దలు అధ్యక్షులైనటువంటి లింగారెడ్డి గారికి, అదే రకంగా రేకలగుంట పంచాయతీ సీనియర్ నాయకులు మన సుబ్బారావు గారికి, జనసేన పార్టీ మన మలహోత్ర గారికి, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు గుండె నిండిపోతుంది. ఎప్పుడే కానీ ఇంత అభిమానము ఫస్ట్ టైం మన మండలంలో ఇంత అభిమానం చూసినటువంటి మీకు ఎల్లవేళలా దేనికైనా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ పార్టీలో వైకాపా పార్టీ నుంచి మన పార్టీ చేరినటువంటి నల్లబోయిన ఓబయ్య గారు, ప్రతాప్ గారు, వెంకట సుబ్బయ్య, నల్లిపోయిన చంద్రబాబు, గంగినాయుడు, గంగి సుధాకర్, బుజ్జ బాలయ్య, పోటి ఓబయ్య, రామసుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, ఇంకా వీరి అనుచరులు, వీళ్ళందరూ కన్నా వీళ్ళని కాదు, వీరి అనుచరులు ఈ 3 గ్రామాల నుంచి భోగాదిపల్లె, చీకటివారిపల్లె, గొల్లపల్లె నుంచి వచ్చిన వారికి అందరికీ, మరియు దానికన్నా ముఖ్యంగా ఇంకోటి ఇప్పుడే ఒకరు చెప్పారు, మేము రేకలకుంట గ్రామ పంచాయతీలో ఎస్సీ యూత్ ఉన్నాం సార్. మేము కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తామని చెప్పి ఎంతో ఉత్సాహంగా మీ 3 గ్రామాల నుంచి చేరినటువంటి మీకందరికి కూడా నా మీద కానీ మన తెలుగుదేశం పార్టీ మీద కానీ నమ్మకంతో మీరు మన పార్టీ చేరుతున్నారు. మీకు దేనికైనా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా పండుగ దినుసులు ఇచ్చినాం, తర్వాత రంజాన్ తోఫా ఇచ్చినాం, క్రిస్మస్ కానుక ఇచ్చినాం. ఏమైనా ఏంటి చెప్పి అన్నా క్యాంటీన్ మనం పెట్టా, 5 రూపాయలు భోజనం పెట్టా, అన్నా క్యాంటీన్ మూసేసి అన్నా క్యాంటీన్లలో బ్రాండ్ షాపులు పెట్టాడు. ముఖ్యమంత్రిగా ఉండేటువంటి నీకు ట్రాఫిక్ భోజనానికి కూడా తేడా తెలియదని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు నిరుద్యోగులంతా యువకులంతా నేను గెలిపించినారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మనం ఇచ్చేటువంటి నిరుద్యోగ వృత్తి కూడా రద్దు చేస్తాం. ఇన్ని రకాలుగా ప్రజలను బాధించి వేధించి కాల్చుకొని తింటాను. నీకు ఇంకా ఓట్లేసేటువంటి ఓపిక ఆ పరిస్థితి ఈ ప్రజలకు లేదు. అలసిపోయినారు, నష్టపోయినారు, నాశనం అయిపోయినారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. మన విశాఖపట్నంలో సిస్టమ్ సభ పెట్టాడు, దానికి చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టాడు. ఈయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టాడు. బొమ్మ పెట్టి ఆడ డిసిమ్ అన్నాడు, బొమ్మ కొట్టాలన్నా తెలియమన్నా దానికి ఏమన్నా అంటే నీ ఎక్క సెట్ ఉంది. నీకు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో ప్రజాక్షేత్రంలో పోరాడే పట్టి నీకు
ఆ శక్తి లేదు కాబట్టి నువ్వు బొమ్మలు కొట్టమని చెప్పి మరి నీ యొక్క కార్యకర్తలు మరి అక్కడ పెట్టినామంటే ఇంతకంటే విచిత్రమైనటువంటి మనిషి, ఇంతకంటే నది ప్రేమించినటువంటి నాయకుడు, ఇంతకంటే మరి సైకో లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం లేదు అని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి సిద్ధంగా ఉండండి, గారిని గెలిపించండి, చేయండి. మీ యొక్క గ్రామాలు అభివృద్ధి చెందడానికి మీరు కోరుకోండి అని చెప్పి మరి మీకు అందరికీ కూడా మనం చేస్తూ ఇంత గొప్పగా స్వాగతం పలికి మద్దతు ప్రకటించేందుకు మరి పెద్దలు సుబ్బారావు గారికి కానీ మన మండల పార్టీ అధ్యక్షుడు మన సుబ్బారెడ్డి గారికి మీకు అందరికీ కూడా ఆయన చెప్పినట్లు ఇది సొంత మండలం. ఈ రోజు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, పులివెందుల్లో వరుసగా రాజశేఖర రెడ్డి గెలుస్తూ వచ్చాడు, వివేకానంద రెడ్డి గెలుస్తూ వచ్చాడు, అదేవిధంగా విజయమ్మ గారి జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచినారు. వరుసగా వాళ్ళు గెలిచినారు కాబట్టి మంత్రులై ముఖ్యమంత్రులై ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారు. అదేవిధంగా వరుసగా సుధాకర్ యాదవ్ గారిని గెలిపిస్తే ఈ జిల్లాలో మిగతా జిల్లాల కంటే ఈ నియోజకవర్గం ముఖ్యంగా ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మీ మద్దతు రావాల్సిందిగా మీ బంధువులు స్నేహితులు ఎవరైతే ఎక్కడ ఈ నియోజకవర్గంలో